ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మరి చాలా మంది ఇప్పటికీ కూడా ఎన్నో వీడియోలు చూసినప్పటికీ కూడా కళల్లో వచ్చేటివి నిజంగా నిజమవుతాయా? ఏ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి? ఎలాంటి కళలు వస్తే నిజమవుతాయి? కొంతమంది కళల ద్వారా ఎంతో భయభ్రాంతులకు కూడా గురవుతూ ఉంటారు. ఆ కళలు వచ్చినప్పుడు 100 రకాల ఆలోచనలు, అనుమానాలు ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ చాలా వీడియోలలో చూస్తూ ఉంటారు, ఈ కళ వస్తే ఇలా అవుతుంది, ఈ టైంలో వస్తే ఇలా అవుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పేసి కూడా విన్నప్పటికీ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. మరి స్వప్నంలో కనిపించే సూచనలన్నీ కూడా అవి ఏ టైంలో వస్తే శుభ సూచనలు అవుతాయి, ఏ టైంలో వస్తే అశుభ సూచనలు అవుతాయి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా మరి? జై శ్రీమన్నారాయణ. కానీ పెళ్లి కళ పడితే దేనికి సూచన అంటారు గురువు గారు? పెళ్లి కళ అంటే రెండు చాలా మందికి అనుమానం ఉన్నాయి. పెళ్లి కళ పడితే దేనికి సంకేతం, చావు కళ పడితే దేనికి సంకేతం? చావు కళ అంటే 2 రకాలు ఉన్నాయండి ఇందులో. చావు కళ అంటే ఒకరు చనిపోయి ఉండి మనం వెళ్తున్నాం అక్కడికి అంటే అది ఒక సంకేతం వస్తుంది. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడికైనా అంత ముందు రోజు మనం ఏదైనా విషయాలు విన్నాము, ఎక్కడికైనా వెళ్ళొచ్చాము అంటే అది భయంతో వచ్చేటువంటి కళ ఒకటి. అది ఏదానికి ఇది ఉండదు. ఆటోమేటిక్ గా నిద్రపోతున్నాము, మనకేం గుర్తులేదు, ఎవరో కాలం చేసినట్టుగా మనకి కళ వచ్చింది అంటే దానికి మనకేదో ఉన్నది వదులుతుందని అర్థం. మన రిలేషన్ ఏదో వదులుతుందని అర్థం. ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని గొడవలు అవుతాయి కదా, అలానే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. అలానే ఇంకేదన్నా రిలేషన్స్ కానీ ఇంకేదైనా పార్ట్నర్షిప్ కానీ ఉంటే వాళ్ళ నుంచి విడిపోతున్నాం అంటే ఆ దరిద్రం పోయింది మనకి, దాని మంచిదే. ఆ దరిద్రం పోతే మనకు మంచి జరుగుతుంది, అందువల్ల ఆ కళ మంచిదే. ఇకపోతే మనం మోస్తూ వెళ్తున్నాం, మనము మోసుకుంటూ వెళ్తున్నాం అన్నప్పుడు ఇది ఇంకోటి ఉండిద్ది అనమాట. మనం మోసుకుంటూ వెళ్ళామంటే ఏదో పాపాన్నో పుణ్యాన్నో మనం మోస్తున్నాం అని అర్థం, ఏదో నింద మనం మోయిపోతున్నాము అని అర్థం. కాబట్టి దా నింద పడకుండా అదుపులో పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకోవాలి. ఈ కళ సంకేతం 15 రోజులు ఉంటుంది. 15 రోజులు ఉంటుంది. ఈ కళ వచ్చింది అంటే దీని సంకేతం 15 రోజుల వరకు. ఎవరికి వాళ్ళ కళ్ళలోనే వాళ్ళు చనిపోతున్నట్టుగా కలబడితే ఏంటంటారు? మారుతున్నాం అని అర్థం. మనం మారుతున్నాం అని అర్థం. అంటే ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరగదు. మన జీవన శైలి మారుతుంది. మనం ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతున్నాం. అంటే స్థల మార్పిడి అంటారు కదా. ఇప్పుడు ఒక దగ్గర జాబ్ ఉండేది, బెంగళూరులో జాబ్ ఉంది, అక్కడి నుంచి మైసూరు వెళ్ళిపోతున్నాం. జాబ్ లో వెసులుబాటు ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ లో నన్ను తీసేస్తారు, దీనికి డౌటే లేదు, వేరే జాబ్ వచ్చేస్తుంది అని అర్థం. దానికి మనకి జీవన శైలి మారబోతుందని అర్థం, మన వాతావరణం మారబోతుందని అర్థం. ఇకపోతే కళలో మీరు ఇంకేమని చెప్పారు? పెళ్లి జరుగుతున్నట్టు. అయితే ఇంకోటి దీనికి, కళలోనే చనిపోయేసి వారు మనకు తెలిసిన వారో తెలియని వారో చనిపోయేసి మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇది ముఖ్యంగా అందరికి భయంగా ఉంటది. మనల్ని పిలుస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనల్ని కూడా రమ్మంటున్నారేమో అని. దీనికి సంకేతం ఏంటంటే శుభతీతం. దీనికి సంకేతం శుభంగానే ఉంటుంది, బాగుంటుంది. ఏంటంటే మనకి తెలిసినటువంటి రిలేషన్ లో లేదా మన ఇంట్లో ఎవరికో పిల్లలు పుట్టకపోతున్నారని అర్థం, ప్రెగ్నెన్సీ అవ్వబోతుందని అర్థం. ఎప్పుడో పెళ్ళై ఉంటుంది, వారికి ప్రెగ్నెన్సీ త్వరలోనే వస్తుంది, ఐవీ సెంటర్కి వెళ్ళే అవసరం లేదు అని అర్థం. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిలవగానే నాకు దెయ్యం పట్టేసింది కాదు, కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు. అందుకే దెయ్యం పట్టింది కాదు. ఇందులో మనకి ఇంట్లో కావచ్చు, మనకి తెలిసిన రిలేషన్ లో పెళ్ళై ఉన్న వారికి ఎవరికైనా ఉంటే వారికి పిల్లలు పుట్టబోతున్నారని ఖచ్చితంగా వారికి ఫోన్ చేసి చెప్పేయండి. నా కళ వచ్చేసి పిల్లలు పుడతారని చెప్పండి. వచ్చిన కళ చెప్పొద్దు, వచ్చిన కళ చెప్పకుండా మీకు పిల్లలు పుడతారు ఖచ్చితంగా చెప్పండి. వాక్ ఫలిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే తెల్లవారు లేసిన తర్వాత వాళ్ళు గుర్తొస్తారు మనకి, ఒక పలానా వాళ్ళ పిల్లలు లేరు కదా, పుట్టేస్తారు అని చెప్పేయచ్చు. ఇకపోతే పెళ్లి అయినట్టుగాను పెళ్లి చూపులుగాను మీకు కళ వచ్చింది అంటే, పెళ్లి కూతురుగా అలంకరణ చేసినటువంటి కళ వచ్చింది అంటే మీ ఇంట్లోనో మీ స్థలాల్లో ఎక్కడో నిధి నిక్షేపాలు ఉన్నాయి, జాగ్రత్త అని, అవి తీసేసుకోండి అని అర్థం. ఆ నిధి నిక్షేపాలు మీకే ఉన్నాయి, అవి ఆడపిల్ల రూపంలో కనిపిస్తాయి, ఆడపిల్ల అలంకరణ చేసిన రూపంలో కనిపిస్తాయి. అమ్మవారి బంధం ఉంది అక్కడ, అవి తీసేసుకుంటే మీకు వశమైపోతాయి అని అర్థం. అవి తీసేస్తే నాదుడు ఉండాలి, తీసేస్తే పోలీసులు పట్టుకుంటారు, అవి అర్థం అనమాట. అవి వారికి వస్తాయి, తీసుకోండి అని అర్థం. లేదా మీరు చేసేటువంటి దాంట్లో మంచి జరుగుతుంది మీకు అని అర్థం. చాలా మంది చెప్తారు, చాలా మంది భయపడతారు, పెళ్లి కళ వచ్చిందంటే ఏదో అరిష్టం జరగబోతుంది అని చెప్పేసి భయపడతా ఉంటారు. అట్లా ఏం లేదండి, పెళ్లి కళ వస్తే మంచిదే, నిధి నిక్షేపాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి అని అర్థం. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే పెళ్లి కొడుకు కళ వస్తే మాత్రం వాడు ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని అర్థం. తల్లిదండ్రులకి
ఆ వృద్ధాశ్రమం చూసేసి వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోతాడని అర్థం. అది పెళ్లి కొడుకు వచ్చినా వారి ఇంట్లో వాడికి వచ్చినా కొడుకుని కట్టుబడేయాలి. లేకపోతే వాడి మనసు మారుతుందని అర్థం. వాడి మనసు మారేసి ఏదో ఇరుక్కుంటున్నాడు అని అర్థం అనమాట. ఆడపిల్లకి వస్తే ఇలా, మగవాళ్ళకి వస్తే ఇలాగా. పెళ్లి అయినట్టు కళ్ళకి వచ్చింది, ఎవరో తెలియని మొహం ఉందయ్యా, మా అబ్బాయి పక్కన కూర్చొని మండపము అన్ని ఉన్నాయి, జరుగుతుంది, బాజాలు మోగుతున్నాయి అన్నప్పుడు కొత్తగా ఇల్లు కడతారు మీరు అని అర్థం. కొత్తగా పాలు పొంగిస్తారు, గృహప్రవేశం చేస్తారు. మీకు ఎక్కడ నష్టం అయ్యిందా, ఆస్తిలో గాని అంతస్తులో గాని ఎవరైనా ఎగ్గొట్టారా అంటే డబ్బులు మోసం చేశారా, అవన్నీ కూడా వస్తే ప్రయత్నం చేయాలి. మరి నాకు చాలా సార్లు పెళ్లి కళలు పడ్డాయి. మీకు ఎక్కడ మంచి జరగలేదా? అయితే మీరు ప్రయత్నం చేయలేదు, మీ బిజీ లైఫ్ లో మీరు ప్రయత్నం చేయలేదని అర్థం. అమ్మాయిని అడగంది పెట్టదు, ప్రయత్నం చేయాలి. మీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అని అర్థం. అలానే మీరు నిందల పాలు అవుతారని కూడా అర్థం. దానికి తప్పెట్లో మోగటం, మేళాలు మోగటం, ఇవన్నీ కూడా ఏంటంటే చనిపోయిన మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది కల్లోకి వచ్చి ఏదో చెప్తూ ఉంటారు కానీ గుర్తు రాదు. కానీ చనిపోయిన వాళ్ళు మన బంధువులే మన కల్లోకి వస్తున్నారు అంటే దేనికి సూచన అంటారు? అంటే వారికి ఏదైనా తీరనటువంటి కోరికలు ఉన్నాయి అని అర్థం. దానికి వారు ఏం చేయాలంటే 11 రోజులు వారు తినేటువంటి దాంట్లో ఒక ముద్ద తీసి ఎవరికోళ్ళకి పేరు చెప్పకుండా పక్కన పెట్టేసేయాలి. పెట్టేస్తే ఆ దోషం అనేది పోతుంది. వాళ్ళకి పూర్వీక దోషాలని ఉంటాయి. ఆ దోషాలు ఉన్నప్పుడు లేదా వారికి కోరికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు ఏం చెప్పుకోవాలనుకుని వస్తారు మనతో. అప్పుడు మనం ఏం చేయాలంటే దండం పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి? అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాదు, స్వామి గురులోకి వెళ్ళి కాదు, ఎక్కడైనటువంటి నదీ తీరం, సముద్ర తీరంకి వెళ్ళి దండం పెట్టుకోవాలి. అక్కడ ఏదన్నా వేసి బయట ఉన్న మట్టి దాంట్లోకి వేసి దండం పెట్టుకోవాలి. ఏమని దండం పెట్టుకోవాలి అంటే, ఇది గోధుమ పిండి దొరుకుతుంది. ఈ గోధుమ పిండి పూరి పిండిలాగా ఉండలు చేయాలి. ఒక 40 ఉండలు 41 ఉండలు చేసుకొని ఏదైనా నదీ తీరం, సముద్ర తీరానికి వెళ్ళేసి, నాయన ఇట్లా మాకు తెలిసినటువంటి బంధువులు మిత్రులు కల్లోకి వచ్చారు, ఏమైనా కోరికలు ఉన్నా ఏమైనా చెప్పాలనుకున్నా నాకైతే తెలియదు, అంత ఇది నాకు లేదు, దండం పెట్టుకొని ఏమైనా ఉన్నా కూడా నాకు సంబంధం లేదు అని చెప్పి దాంట్లో వేస్తే ఆ కళలు రాకుండా ఉంటాయి. అలా కళలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆ కోరికలు తీరకపోతే మీ చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళు. మీరు చేసేటువంటి పనులకి విఘ్నాలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా మీరు వెళ్ళాలి, అక్కడ డబ్బు రావాలి, అక్కడ విఘ్నం పడిపోద్ది, ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయింది, వాడు 6ంటికి వస్తా అని చెప్తే అది రేపు పొద్దున వస్తా అని చెప్తాడు, ఇవాళ పని అవ్వదు, రేపు వాడికి ఇంకో పని ఉంటుంది. సో ఇది లేట్ అవుతూ ఉంటుంది. ఇవి పూర్వీకుల దోషాలు అంటారు. జాబ్ ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తాం, జాబ్ రాదు అంటే కొంతమంది కొన్ని నమ్మకాలు పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు తల్లి తండ్రి ఒక వయసులో, అంటే ఒక వయసు మళ్ళిన తర్వాత చనిపోయి కల్లోకి వచ్చారంటే వాళ్ళు ఏదో చెప్పడానికి వచ్చారు, మనకు రక్షణగా వచ్చారు అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మరి దీన్ని ఏమంటారు? లేదండి, ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. అదే ఇప్పుడు మనం మొదట్లో అనుకున్నాం, దీక్ష తీసుకుంటే కల్లోకి వచ్చిందంటే పూర్వీక దోషాలు అందరితో వెళ్ళిపోతున్నాయి అర్థం. ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. ఇక చనిపోయిన వారు స్వర్గలోకానికి వెళ్తానని అర్థం. ఇంకా దానికి వారి గురించి ఇంకా అసలు మనం చేసుకునే చెప్పే అవసరం లేదు, మంచి జరుగుతుంది దానివల్ల. అలా కాకుండా ఏదో మన చుట్టూతో తిరుగుతున్నట్టుగా లేదా మన కల్లోకి వచ్చినట్టుగా ఏదో ఇబ్బంది పడి బాధపడుతున్నట్టుగా వస్తే మనకి ఏదన్నా ఇంట్లో శుభకార్యాలు నిర్వర్తించండి అని అర్థం. శుభకార్యాలు చూడండి, లేదా ఎవరో చెడిపోతున్నారు ఇంట్లో, వాళ్ళని జాగ్రత్త చూసుకోండి అని అర్థం. అలా పెద్దవాళ్ళు వస్తే ఎందుకంటే కుటుంబం కాపాడుకోండి అని అర్థం. ఏదో జరగబోతుంది నెగిడు అని అర్థం. అంతేకాదు వాళ్ళకేదో చేయమని రారు. వాళ్ళని నమ్ముకున్న వారు, ఇంట్లో వారు ఎవరైతే బాధ్యతగా ఉంటారో వారు వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. విడిపోయేటువంటి ఫ్యామిలీలు ఉన్నాయి, ఉమ్మడిగా ఉండండి, లేకపోతే ఇలా జాగ్రత్త చేసుకోండి అని అర్థం. మీకు ఏదో ప్రమాదం పొంచి ఉంది చూసుకోండి అని అర్థం. వాళ్ళు వచ్చి ఆ జ్ఞాపక చేసి వెళ్తారు. అలాంటి వారికి మనం మంచి చేయాలి. అలా వచ్చినప్పుడు భయపడకూడదు, వాళ్ళు మనకి ఏం చేయరు. కాబట్టి గోధుమ తీసుకొని అలా వేస్తే ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది. వారు ఆ దోషాన్ని తీసుకుని వెళ్తారు. అలా కాకుండా వారు కాపాడతారు. కాబట్టి ఆ పెద్దవారే చూసుకుంటారు. ఇలా కళది చరిత్ర చూసుకుంటూ పోతే చాలా సంవత్సరాలు, చాలా ఉన్నాయి, చాలా రకాల కళలు ఉన్నాయి, చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, చాలా అంటే మాక్సిమం ఈ రోజు మనం చెప్పుకున్నాం, మాక్సిమం మాత్రమే చెప్పుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయి. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, ఎందుకంటే కొన్ని కళలు వస్తే ఎలా ఉంటాయని కొంత మేరకు మీకు చూపించగలిగాము హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు. ఇంకా చాలా రకాలై ఉన్నాయి, సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అవి కూడా మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి కళలు వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కళలు ఎలాంటి శుభాలకు దారితీస్తుంది, అశుభాలకు దారితీస్తుంది, కళలు వస్తే భయపడకుండా ఏం చేయాలి అని చాలా మంచి సూచనలు అందించారు మరి సురేష్ బాబు గారు. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దామా? అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.